కేంద్ర మంత్రులు నిర్మలా, ధర్మేంద్ర ప్రధాన్తో సీఎం రేవంత్ భేటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు చేయూత. ఢిల్లీలో సోనియా గాంధీని కలిసిన రేవంత్, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ను సోనియాకు అందించిన సీఎం. జీహెచ్ఎంసీలో డివిజన్ల పునర్విభజనపై కొనసాగుతోన్న రగడ, నేటితో అభ్యంతరాలకు ముగియనున్న గడువు, రేపటి నుంచి పరిశీలన. చివరి దశలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఇవాళ 4157 గ్రామాల్లో మూడో విడత పోలింగ్. మోడీ సర్కార్ పాలనలో అన్ని వర్గాలకు అభివృద్ధి జరిగింది. దేశాన్ని క్రీడల్లో అభివృద్ధి చెందే విజన్ తో నిర్ణయాలు తీసుకుంటున్నామన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ గూండాల అరాచకాలను ఉపేక్షించబోమన్న కేటీఆర్, దాడికి ప్రతిదాడి తప్పదని హెచ్చరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కొండగట్టు ఆలయానికి షోకాజ్ నోటీసులు ఇచ్చిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్, 6 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని ఆరోపణలు. నిజామాబాద్ జిల్లా దేవీతాండా సమీపంలో కాల్పులు, లారీ డ్రైవర్ సల్మాన్ ను తుపాకీతో కాల్చి పరారైన 3 దుండగులు. న్యాయస్థానాలంటే జగన్ కు లెక్కలేదు, మెడికల్ కాలేజ్ల అంశంపై అనవసర రాద్ధాంతం వద్దన్న చంద్రబాబు. మంగళగిరి పెరేడ్ గ్రౌండ్ లో కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు, ఖాళీ దస్తువుల గౌరవాన్ని పెంచేలా నడుచుకోవాలన్న పవన్ కళ్యాణ్. విజయవాడ భవానీపురంలో పర్యటించిన మాజీ సీఎం జగన్, ఇళ్ల కూల్చివేతపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్. విశాఖలో జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటుకు ఒప్పందం. సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్న రామ్మోహన్ నాయుడు. బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మ జాతరపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించమన్న సీతక్క. శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న రష్యా దేశానికి చెందిన భక్తులు, ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందన్న రష్యన్స్. చిల్లరగాళ్ల రాజకీయాలను నేను పట్టించుకోను, కొంతమంది కావాలనే తేనేటి విందు రాజకీయాలు చేస్తున్నారన్న కొండా సురేఖ. కోఠి మహిళా వర్సిటీలో పీజీ విద్యార్థినులు ఆందోళన. మెస్ ఇన్ఛార్జ్ వినోద్ పై షీ టీమ్స్ కు ఫిర్యాదు, తమకు రక్షణ కల్పించాలని వీసీని కోరిన విద్యార్థినులు. జీరాంజీ బిల్లుపై దద్దరిల్లిన లోక్సభ, గాంధీ ఆదర్శాలను విస్మరించడమేనని విపక్షాల ఫైర్. ఉపాధి హామీ కొత్త బిల్లుపై రేపు ధర్నాకు ఏఐసీసీ పిలుపు. అన్ని రాష్ట్రాల్లో గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు. ఇథియోపియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రాజకీయ భాగస్వామ్యంపై చర్చలు. అబుదాబిలో ఐపీఎల్ మినీ వేలం. వేలంలో 350 మంది విదేశీ, స్వదేశీ ప్లేయర్లు, రికార్డు ధరలకు అన్క్యాప్డ్ ప్లేయర్స్. అండర్ 19 2025లో మలేషియాను చిత్తుగా ఓడించిన భారత్. డబుల్ సెంచరీ చేసిన యువ క్రికెటర్, డబుల్ సెంచరీతో అభిజ్ఞాన్ కుందు. ఎలాన్ మస్క్ మరో చరిత్ర. ప్రపంచంలోనే $600 బిలియన్ సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు.